హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో హోటల్ టూర్ అనేది చూపించబోతున్నా మీకు. మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి అటీజ్ పతంగ్ హోటల్ అనమాట. ఇది కాతు అనే ఒక ఏరియాలో లొకేట్ అయింది. ఇది ఒక 5 స్టార్ హోటల్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ స్టార్టింగ్లోని మనకి మనం ఇంటి ముందు అయితే ఎట్లయితే తులసి మొక్కలను పెట్టుకుంటామో వీళ్ళు కూడా అట్లా దేవుళ్ళని పెట్టుకుంటారనమాట. సో ఇది లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్లీ అటు సైడ్ నుండి 2 ways ఉన్నాయి, బట్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్ అంతా బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ ఉంది. మెయిన్ ఎంట్రన్స్లో వెళ్ళంగానే స్టార్టింగే మనకి రిసెప్షన్ ఉంటుందన్నమాట. అండ్ ఇదంతా నార్మల్ సీటింగ్ ఏరియా, నార్మల్ జస్ట్ రెస్టింగ్ ఏరియా అనమాట. అండ్ నెక్స్ట్ ఎంటర్ అవుతుండగానే రైట్ సైడ్లో ప్లే ఏరియా ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దాని పక్కనే అక్కడ లోపలికి కనిపించేది రెస్టారెంట్ అనమాట, హోటల్ రెస్టారెంట్ అది. సో ఇక్కడ నుండి పైన కూడా హోటల్ రెస్టారెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది మేము తీసుకున్న రూమ్. సో రూమ్ వచ్చేసి చాలా చాలా బాగుండే. సారీ ఏమనుకోకండి, నా వాయిస్ పోయింది, అందుకని రావట్లేదు చెప్పడానికి. సో ఎంటర్ అవ్వగానే ఒక వార్డ్రోబ్ ఉంది లెఫ్ట్ సైడ్లో. అందులో మనకి హ్యాంగర్స్ అండ్ టార్చ్ లైట్, అంబ్రెల్లా, ఒక సేఫ్ ఇచ్చారు అండ్ స్లిప్పర్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఒక డ్రావర్ లాంటిది ఇచ్చారు మనకి సేఫ్గా పెట్టుకోవడానికి, బట్ దానికి లాక్ లేదు, సేఫ్ ఎలాగ ఇచ్చారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, ఒకటి చిన్న మినీ ఫ్రిడ్జ్ అనమాట. అండ్ అందులో వాటర్ బాటిల్స్ అండ్ మిల్క్ పెట్టేసి ఉంచారు. అండ్ ఇక్కడనే కాఫీ పౌడర్స్ అన్నీ ఇచ్చారు. అండ్ ప్లస్ బనానా చిప్స్, క్యాండీస్ ఇచ్చారు, కప్స్ ఇచ్చారు. అండ్ నార్మల్ ఎక్స్ట్రా టవల్స్ కూడా అక్కడనే ప్లేస్ చేసేసారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి హెయిర్ డ్రయర్ అండ్ టూత్పేస్ట్ ఇచ్చారనమాట, టూత్పేస్ట్ అండ్ బ్రష్. ఇది బాత్ టబ్ బెడ్కి అటాచ్డ్గానే ఉంది, పక్కనే ఉంది. అంటే ఒక కర్టెన్ లాగా ఒక రూమ్ లాగా పెట్టేసినారు అనమాట, అంతే. ఇది వాష్రూమ్, 2 washrooms అనమాట, లైక్ సెపరేట్ అనమాట. సో 2 bathrooms ఇచ్చేసారు. అండ్ 2 బెడ్ సైడ్ టేబుల్స్ కూడా ఉన్నాయి మనకి అవైలబుల్గా. అండ్ మనకి లగేజ్ ప్లేస్ చేసుకోవడానికి ఒక చైర్ టైప్ ఇచ్చారు, లైక్ ఒక టేబుల్ టైపు. అండ్ ఒక టీవీ. అండ్ ఈ సీటింగ్ ఏరియా నాకు బాగా నచ్చింది అన్నమాట, చాలా క్యూట్ ఉండే అక్కడ. అండ్ ఈ కార్నర్ వచ్చేసరికి మాత్రం మొత్తం వ్యూ ఉంటుందన్నమాట. సో అవుట్ సైడ్ వ్యూ అంతా ఉంటుంది. పూల్ ఏరియా డైరెక్ట్ మాకు పూల్ వ్యూ ఉండేటట్టు తీసుకున్నాం మేము. సో ఇది మెయిన్ పూల్ అనమాట, అది చిన్నది, ఇది కొంచెం పెద్దది. అండ్ ఇక్కడ నుండి చూస్తే మొత్తం కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫిట్నెస్ ఏరియా అండ్ స్పా ఉందన్నమాట. సో మేము వెళ్ళే టైంకి ఫిట్నెస్ ఏరియా ఓపెన్ ఉండే, బట్ స్పా ఓపెన్ లేదు, అందుకు నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఫిట్నెస్ ఏరియా అయితే నేను క్యాప్చర్ చేయగలిగాను. బాగుంది, పెద్దగా స్పేషియస్గా ఉంది, చాలా పెద్దగానే ఉంది ఇదంతా జిమ్. బట్ ఎవరు లేరు, మార్నింగ్ అయిపోయింది, ఎవరు లేరు. సో సపరేట్ టవల్స్ అండ్ ఎసెన్స్ స్టిక్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ కార్నర్లో. జిమ్ అయితే పెద్దగానే ఉంది, స్పేషియస్గా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము స్పా చూద్దామని చెప్పేసి వెళ్దాం అంటున్నాను, బట్ మాకు తెలీదు స్పా ఓపెన్ ఉందనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళేసరికి స్పా ఓపెన్ లేదు. అవుట్ సైడ్ ఏరియా మాత్రం చాలా చాలా బాగుండే, మొత్తం ట్రీస్ అన్నీ ఉండడం వల్ల కొంచెం కూల్గా అంతా బాగుందన్నమాట చూడడానికి. ఇక్కడ ఒక చిన్న పిల్లి పడుకుని ఉంది ఆ కార్నర్కి, ఎవరు లేరు కదా అక్కడ. సో పడుకుని ఉంది అది క్యూట్గా, అసలు ఎంత క్యూట్గా పడుకుని ఉందో. అండ్ ఇక్కడ టైమింగ్స్ అన్నీ మేము క్యాప్చర్ చేద్దాం అనుకునే టైంకి చూసాము. టైమింగ్స్ చూసిన తర్వాత ఆ టైంకి క్లోజ్ ఉండే. సో ఇంకా మేము ఫుడ్ తిందామని పైనకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది ఇందాక చెప్పాను కదా, ఇది రెస్టారెంట్ అనమాట, హోటల్ రెస్టారెంట్ ఇది. నార్మల్ మనకి ఏమైనా ఫుడ్ ఆర్ ఆల్కహాల్ ఏమైనా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. అటు సైడ్ అంతా కూడా ఇంకా ఎక్స్టెండెడ్ హోటల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ ఉంది మొత్తం. అది ఓపెన్ కిచెన్ ఉన్నా క్లోజ్డ్ కిచెన్ ఉన్నా కూడా మనం ఆబ్వియస్గా తినలేము అక్కడ ఫుడ్. సో నేను అన్నీ కూడా ఫ్రూట్సే తీసుకున్నా. ప్లేట్ మాత్రం ఎందుకు ఇంత ఫుల్ తీసుకున్నానంటే నాకు తెలీదు, చూడ్డానికి డెలిషియస్గా ఉండేసరికి నేను అన్నీ పెట్టుకున్నా, కానీ టేస్ట్ మాత్రం అస్సలకే బాగాలేదు.
సో రిమైనింగ్ అన్నీ ట్రై చేద్దామని ఇంకా బ్రెడ్ టోస్ట్, ఇంకా బ్రెడ్ అండ్ క్రోసైన్స్ ఉన్నాయి, ప్యాన్ కేక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉండే అనమాట. అండ్ నార్మల్ సపరేట్ క్యాబిన్స్ ఉండే అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఇవి పేస్ట్రీస్, కప్ కేక్స్, మఫిన్స్, క్రోసైన్స్ ఇవన్నీ కూడా ఒక సైడ్ ఉన్నాయి. జ్యూసెస్ అన్నీ ఒక సైడ్, అండ్ ఫాస్ట్ ఫుడ్ అంతా ఒక సైడ్, అండ్ రైస్ ఐటమ్స్ అంతా ఒక సైడ్, లైక్ స్టార్టర్ ఐటమ్ అంతా కూడా ఒక సైడ్ ఉండే. రైస్ ఐటమ్ అంటే ఒకటే ఉండే అక్కడ, అండ్ కాఫీ, టీ అంతా కూడా ఇంకొక ఏరియాలో ఉండే. సో అట్లా డివిజన్స్గా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా డ్రింక్స్, ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అవే ఉన్నాయన్నమాట ఇక్కడంతా. అండ్ ఓట్స్ ఇవన్నీ కూడా ఫ్రూట్స్ ఇదంతా కూడా ఈచ్ సైడ్ ఉండే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవంతా కూడా నేను చెప్పిన స్టార్టర్ ఐటమ్స్ అనమాట. మొత్తం అలొకేట్ చేసేసి ఉంచారు. ఏ ఐటము మనకి నచ్చదు, ఆబ్వియస్గా నచ్చదు, ఎందుకంటే అవి టేస్ట్ వేరు. అండ్ అక్కడ బ్రేక్ఫాస్ట్కి పోర్క్ కూడా తింటారు. పోర్క్ అంటే లైక్ పిగ్ని కూడా తింటారు అనమాట. సో అవన్నీ స్మెల్ కూడా అంత పడలేదు మాకు. సో నేను వీడియో క్యాప్చర్ చేయలేదు, మొత్తం మహీనా క్యాప్చర్ చేశాడు వీడియో అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఐటమ్ నేమ్స్తో సహా మెన్షన్ చేశారు, ఎందుకంటే తెలియాలి కాబట్టి. సో నేమ్స్తో సహా మెన్షన్ చేశారు అక్కడ. అండ్ నేను తిన్నది మాత్రం ఒకటి అమెరికన్ ఫ్రైడ్ రైస్ అని ఉండే, అదొక్కటే తిన్నా. అదొక్కటే రైస్ ఐటమ్ ఉండే అనమాట. బట్ అది కూడా బాగాలేదు. నూడిల్స్ ఇక్కడ అంతా కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.